మనతో పాటు ఇంకా కొంతమంది ఇక్కడ ఫార్మా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి ప్రభుత్వం ఏర్పడంగానే ఫస్ట్ నోటిఫికేషన్ వాళ్ళే ఎగ్జామ్ రాసినామని చెప్తున్నారు బయట. సో మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, అది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, ఏ డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగం రాశారు, ఆ నోటిఫికేషన్ ఎప్పటిది, ఇప్పుడు మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మేము మన తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఏర్పడ్డ మొట్టమొదటి జాబ్ క్యాలెండర్లో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసాము. 2024 సంవత్సరం సెప్టెంబర్లో మాకు ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇది. ఆ టైంలో రాసినటువంటి ఎగ్జామ్కు ఇంకా తుది ఫలితాలు కానీ ఎలాంటి మెరిట్ లిస్టులు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేము గతంలో చాలా సంవత్సరంన్నర నుంచి కూడా మేము మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు అలాగే ప్రజాభవన్ చుట్టూ రోజు తిరుగుతూనే ఉన్నాం, కానీ అధికారులు చేస్తున్నాం అని అంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఫస్ట్ కాంగ్రెస్ మాకు సీఎం సార్ పైన పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కూడా చేసారు కాబట్టి దాంట్లోనే ఇంకా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయలే కాబట్టి 732 పోస్టులు సార్, చాలా చిన్న పోస్టులు. వేల పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను ఒక 6 నెలలు సంవత్సరం లోపే ఫిలప్ చేసిర్రు. 732 పోస్టులు ఉన్న చిన్న సంఖ్య ఉన్నటువంటి పోస్టులను కూడా సంవత్సరాన గడుస్తున్నా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి తుది జాబితా కానీ ఎలాంటి జాబితాలు నిర్వహించలేదు. అలాగే మాకు వివిధ క్యాడర్లో 104 మరియు అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా మాకు గడువు మూసింది. వాళ్ళని అడ్జస్ట్మెంట్లు చేసిరు, కానీ 10 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా జీతాలు కూడా ఎవరికి రాలేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఫార్మసిస్టుల రిక్రూట్మెంట్ను వెంటనే కంప్లీట్ చేసి మమ్మల్ని ఉద్యోగాల్లో భర్తీ చేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పేషెంట్కు ట్యాబ్లెట్లు ఇవ్వాలంటే ఫార్మసిస్ట్ ఉంటేనే సరైన ట్యాబ్లెట్లు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని ఫార్మసిస్టు రిక్రూట్మెంట్ను వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఆల్రెడీ హెల్త్కి సంబంధించి చాలా పోస్టులు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది ప్రభుత్వం వాళ్ళను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏఎన్ఎం కావచ్చు, జేఎన్ఎం కావచ్చు, నర్స్ పోస్టింగ్ కూడా ఫార్మసిస్ట్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కూడా చాలా వరకు కూడా ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే రిజల్ట్ రాగానే వాళ్ళకి పోస్టింగ్ లీడ్ ఇస్తుంది. మరి ప్రధానంగా మీద ఆపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ అంశం పైన ఎప్పుడన్నా ఇక్కడ ఉండే మీ హెల్త్కి సంబంధించిన అధికారులకు కావచ్చు, లేకుంటే ప్రజాభవన్లకు కావచ్చు, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా మీరు మెమోరాండం ఇచ్చారా? ఇచ్చాము సార్. యాక్చువల్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫిలప్ చేసిన ప్రతి పోస్ట్ కూడా డిలేనే అవుతుంది సార్. యాక్చువల్లీ స్టాఫ్ నర్సులు వేసిర్రు, ల్యాబ్ టెక్నీషియన్ వేసిర్రు. వాళ్ళందరూ కూడా జస్ట్ మొన్న 1.5 year తర్వాత మొన్న తీసుకున్నారు అపాయింట్మెంట్ ఆర్డరు. మిగతా కేటగిరీ వాళ్ళకు మీరు అన్నట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిలప్ చేస్తారు. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు మాత్రమే డిలే అవుతున్నాయి, సంవత్సరాలు గడుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఫుల్ఫిల్ వ్యవస్థ ఉంటేనే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము ఏంటంటే చాలా రోజుల నుంచి బోర్డు చుట్టూ తిరుగుతున్నాం, ప్రజాభవన్ చుట్టూ తిరుగుతున్నాం. చిన్న కేసులు అంటారు, ఆ కేసులలో కూడా ఎక్కడ కూడా స్టేలు లేవు సార్. ఆ కేసులు కూడా మిగతా కొట్టేసి ఆ ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులను కూడా రిక్రూట్మెంట్ చేసిర్రు. కాబట్టి మాది కూడా అది ఏదైనా జాప్యం అంటే ఎక్కడైనా స్టే ఉంటే ఆపండి, కానీ ఎలాంటి స్టేలు లేకుండా మాకు ఇట్లా జాప్యం చేయడం వల్ల మేము అంతా అంటే ఎలాంటి ఫ్యూచర్లో ఇంకో డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. రైట్. మరి ఈ అంశం పైన మీరు చాలా చోట్ల హెల్త్కి సంబంధించిన అధికారులకు కలిసినాం, ఇక్కడ ప్రజాభవన్లో కలిసినాం అంటున్నారు. మరి ఈ శాఖకి సంబంధించి కూడా ఒక మంత్రి ఉంటాడు, దామోదర్ రాజనరసింహ. మరి ఆ మంత్రిని ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా? మంత్రి సార్ని కూడా కలిసినాం. సార్ కూడా తొందరలో అయిపోతుందమ్మా, 1 month ఒక 15 days అని చెప్తారు, కానీ అది నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అయితే లేదు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలంటే సీఎం సారు అయితేనే మాకు పరిష్కరించండి పూర్తి నమ్మకం ఉంది. ఇది ఇలాగే ఉంటే ఇక మేము నెక్స్ట్ వీక్ నుంచి కూడా అవసరం అయితే మాకు ఎక్కడ ఉపాధి లేదు కాబట్టి నిరాహార దీక్ష కూర్చుంటాం. మాకు జాబులు వచ్చేంతవరకు అక్కడనే చనిపోవడానికైనా రెడీగా ఉన్నాం, కానీ జాబ్ వచ్చేంతవరకు కదలొద్దని మేము ఒక డిసిషన్ తీసుకుంటున్నాం సార్. రైట్. ఇది పరిస్థితి. అంటే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే హెల్త్లా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వీటిని భర్తీ ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. ఇక్కడ ప్రజాప్రభుత్వం కూడా చేస్తుంది, కానీ కొంతమందిని మాత్రం కావాలనే కొన్ని పోస్టులు ఆపినట్లనే అనిపిస్తున్నది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసిన పరిష్కారం కావడం లేదు, ప్రజాభవన్లు ఇచ్చిన పరిష్కారం కావడం లేదు. ఆఖరికి సంబంధించిన శాఖ మంత్రిని వెళ్ళి కలిస్తే కూడా పరిష్కరించలేకపోతున్నది ప్రభుత్వం. ఎందుకో మాకు అంత చిక్కడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అవి ఎక్కువ కూడా కాదు, దాదాపుగా 700 నుంచి 800 మంది మధ్య ఉన్న పోస్టులు మాత్రమే. ఇంత చిన్న పోస్టులను ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పటికే 2024లో రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రోజులనే రాయడం జరిగింది. 2 సంవత్సరాల దగ్గరకు వచ్చినా కానీ ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఆ సంబంధించిన నిరుద్యోగ యువత అడుగుతున్నది. అంటే ప్రజాప్రభుత్వంలో 1000 ఉద్యోగాలు వేసినాము, 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు వేసినామని చెప్తున్నారు.
బాగానే ఉంది, వేసినప్పటికి కూడా మరి ఎగ్జామ్ పెట్టి పాస్ అయినాక వాళ్ళ క్వాలిఫై మార్క్స్ వచ్చిన తర్వాత ఎందుకు మెరిట్ తీసి వాళ్ళని భర్తీ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. కాదు కూడదని ఇదే రీతి ప్రభుత్వం ముందుకు పోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం, అవసరమైతే దీక్షలు చేస్తాం, అవసరమైతే సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముందరనే దీక్ష చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్ అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.